వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? హాయ్, ఏంటి చక్కగా గీత ఈరోజు గిఫ్ట్ తెచ్చేస్తుందని చూస్తున్నారా? అదేనండి, మెయిన్ ఇంగ్రీడియంట్ని ఇలా అందంగా ప్యాక్ చేసి తీసుకొచ్చానమాట. ఎందుకంటే మన పార్టిసిపెంట్స్ చూసినప్పుడు కూడా వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలి కదా. ఇందుకు ఈరోజు నేను హైదరాబాద్లోని మీర్పేట వచ్చేసానండి. మరి ఇక్కడ పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అందరినీ పరిచయం చేసుకొని ఈ గిఫ్ట్లో ఏముందో తర్వాత చూద్దాం. హాయ్ అండి. హాయ్. హాయ్, బాగున్నారా అందరూ? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? కనిపిస్తాం, చక్కగా కళకళలాడుతూ ఉన్నారు అందరూ. వెల్కమ్ గీత గారు. ఓ థ్యాంక్ యూ అండి. ఊరించే వంట. థ్యాంక్ యూ సో మచ్. వావ్, బ్యూటిఫుల్ రెడ్ రోజెస్ తో నాకు చక్కగా వెల్కమ్ చెప్పేశారు. మరి ఇంతకీ ఇప్పుడు మన పార్టిసిపెంట్ వసుమతి గారు. వసుమతి గారు అందరికి హాయ్ చెప్పండి. ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ గీత. హాయ్ గీత, వాళ్ళకు కూడా హాయ్ చెప్పండి. హాయ్ అండి. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, మీరు కూడా హాయ్ చెప్పండి అందరికి. ఓకే, మరి మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ హరిణి అండి. హాయ్ హరిణి గారు. హాయ్ అండి. వెరీ గుడ్. ఓకే, సో మరి చక్కగా మీరు నాకు మంచి బొకేతో వెల్కమ్ చెప్పారు కదా, నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అనమాట. ఓకేనా? చూద్దాం మరి ఇందులో ఏముందో. చూద్దాం. సార్ అందరూ ఇలా పొడుగ్గా తెస్తే ఈజీగా చెప్పేస్తున్నారని చెప్పి కొంచెం సస్పెన్స్ లో పెడదామని. వాళ్ళకి టమాటా అందుకే రౌండ్ గా ఉండేటప్పటికి అలా అనుకున్నారు కదా. సో కాబట్టి మునక్కాడలు చక్కగా కట్ చేసి ముక్కలుగా తీసుకొచ్చాను అనమాట. సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు మునక్కాడలు. చక్కగా ములక్కాయలతో మంచి ఊరించే వంటలు చేయాలి. ఓకేనా? సో మరి ఏం చేయొచ్చు ఫాస్ట్ గా మీరు డిసైడ్ అయిపోయి నాకు చెప్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కానీ ఓకే, అయిపోయిందా డిస్కషన్లు? దగ్గర చెప్పేసుకుంటున్నాడు అది ఇది మీల్ మేకర్ మసాలా ఏంటేంటో. ఇందుకు ఏం చేస్తున్నారు? డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ. డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ. ఓకే, మరి మీరండి? మునక్కాయ బజ్జీ పులుసు. మునక్కాయ బజ్జీ పులుసా? మునక్కాడలతో కూడా బజ్జీ చేస్తారా? చేద్దాం, చూపిస్తాను. అదే చేయొచ్చు అనుకుంటా. ఓకే, వెరైటీగా ఉంది మొత్తానికి. ఇక్కడేమో డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ, మునక్కాడ బజ్జీ పులుసు అంట. ఇంతకీ ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? చేంజ్ చేద్దామా? పర్లేదు, చాయిస్. పర్లేదా? చాయిస్ ఇచ్చేస్తున్నారా? వాళ్ళు ఇచ్చేసారు మీకు, తీసుకోండి. ఓకే, సో మరి ఫస్ట్ వసుమతి గారు వంట చేస్తారండి. మునక్కాడ బజ్జీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాడ బజ్జీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టీ స్పూన్లు, పెరుగు 2 కప్పులు, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, యాలకులు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మునక్కాడ బజ్జీ పులుసు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. వసుమతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ రెసిపీ. ఏం చేయాలి ఫస్ట్ ములక్కాడ బజ్జీలు వేసుకుందాము. దాంతో పాటు కడి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో అయితే బజ్జీలు ఇందులో వేసుకుందాం. సేమ్ టైం కడి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని అలాగే నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఆయిల్ వేసేయండి, సిమ్ లో పెట్టేసి. ఫస్ట్ శనగపిండి వేసుకుందాము. 2 స్పూన్స్ బియ్యపిండి, జస్ట్ క్రిస్పీగా రావడానికి. కాస్త వంట సోడా, తగినంత ఉప్పు కాస్త చూసి వేసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ పులుసులో కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో కాస్త చూసి వేసుకుందాం. కారం. సో ఈ ఫస్ట్ బజ్జీల పిండి మామూలుగా మనం అన్ని బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలాగే సింపుల్. అంటే మామూలుగా బజ్జీల పులుసు చేసుకుంటుంటాం కదండి మనము. మీరు ములక్కాయ అనేసరికి నాకు ఐడియా వచ్చింది. కడి అంటే ఇప్పుడు మజ్జిగ పులుసు. ఓకే ఓకే. కొద్దిగా వాము, కాకపోతే అందులో అన్ని వెజిటబుల్స్ వేసుకుంటాము, ఇందులోనేమో మీరు ములక్కాడ బజ్జీలతో చేస్తున్నారు. వెరీ గుడ్. కాస్త జీలకర్ర. ఓకే, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలా? ఓకే, పైన ఇది మామూలుగా జారుడుగా కలిపేసుకోవాలా, కొంచెం గట్టిగా ఏమైనా కలుపుకోవాలి? కాస్త గట్టిగా ములక్కాడకి అద్దెట్టు. ఓకే, ఆయిల్ చూడండి హీట్ అయిందా? కొంచెం హీట్ అవ్వాలి. ఓకేనండి, గీత గారు ఆయిల్ వేడైపోయింది. సరిపోతుందా? ఓకే. మునక్కాడలు ఆల్రెడీ ఉడికించేసాను. కాస్త మామూలుగా సిమ్లోనే వేసుకుందాం, ఎందుకంటే మునక్కాయ కూడా కొంచెం లోపల కాస్త కుక్ అవుతుంది. ఓకే ఓకే.
ఆల్రెడీ ఎలా ఎక్కువగా ఉడికించలేదండి, మామూలుగా ఆ పచ్చిదనం పోవడానికి ఉడికించాను అంతే జస్ట్. ఓకే ఓకే. సో ఇది కాస్త వేగుతూ ఉంటాయి కదా, ఈలోపు మనం ఇది స్టార్ట్ చేయొచ్చా ప్రాసెస్? చేయొచ్చు. ఓకే, సో ఇవి వేగుతుంటాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసాం కదా, ఏంటి ఇందులో ఆ కడి కుక్ చేసుకున్నాం పులుసు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం కలిపారు? ఇందులో శనగపిండి కలిపానండి కాస్తంత, చిక్కదనం రావడానికి చిలికేసాను పెరుగును మొత్తం. చిలికేసి శనగపిండి కలిపారా? శనగపిండి కలిపాను, కాస్తంత ఉప్పు కలిపేసాను. ఓకే ఓకే. ఇది చూడండి, సరిపోతాయా ఇంకా వేగాల? తీసేనా? సో మనకి మునక్కాడ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులో మనము పసుపు. ఓకే, సో పెరుగు బాగా చిలికేసి అందులో శనగపిండి కూడా వేసి బాగా బీట్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే దాంతో అలా కడి రెడీ అవుతుంది. కాస్తంత కారం. ఓకే, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర 3 కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలా? ఓకే, సో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర 3 కలిపేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ కూడా ఈ మరుగుతున్న మజ్జిగ పులుసులో వేయాలన్నమాట, మన టేస్ట్ని బట్టి. ఓకే, ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకి యాక్చువల్లీ పెరుగు మజ్జిగ పులుసులో ఈ అల్లం ఫ్లేవర్ బాగా తగులుతుంటే బాగుంటుంది కదా, అలా అని చెప్పి మీరు వేసేయకండి, చూసుకోండి ఎంత కావాలో. పర్లేదు. పర్లేదా? పర్లేదు, ఎందుకంటే పెరుగు పులుపు కాబట్టి కారం ఎలాగో ఎక్కువగా తగలదు మనకి. అవును, అందుకని అంటే కొంచెం దీనికి ఎలాగో పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం సరిపడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. కాస్తంత పుదీనా. ఓకే, 2 యాలకులండి. ఓ, ఇంతకీ మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా? తోటి కోడళ్ళా? ఓకే, ఎవరు పెద్ద ఎవరు చిన్న? మీరు పెద్ద, ఇంకా ఉన్నారా తోటి కోడళ్ళు? మీరిద్దరు 6 మంది మొత్తం. 6 మంది. ఓకే, సో మీరు ఎన్నో తోటి కోడలు? లాస్టా? మీరు అందరికంటే ఫస్టా? సెకండ్ అండి. సెకండ్. మీ పైన ఇంకొకళ్ళు, మీ తర్వాత ఇద్దరు, ఆ తర్వాత ఈవిడ. ముగ్గురు మధ్యలో ముగ్గురా? 6 కదా, 1 2 3 4 5 6. ఓకే ఓకే, ఇది మనకి ఎంతసేపు మరగాలి? ఒక 7 minutes కుక్ అయితే. ఓకే ఓకే, అందులో మంచి ఫ్లేవర్ వస్తుంటది. అంటే మనకి ఆల్రెడీ కూడా చక్కగా పుల్లటిదనం పెరుగుది, మనం వేసిన అల్లం ఫ్లేవర్ ఇదంతా వస్తుంది కదా. మీరేం చేస్తుంటారండి వసుమతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హస్బెండ్? మా హస్బెండ్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ అండి. ఓ, మాకు 2 పిల్లలు. ఏం పేరు మీ వారి పేరు? మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు? అయ్యరే, నవ్వు సిగ్గుపడుతున్నారు ఇప్పుడే. పిల్లల పేర్లు? పాప యశ్విత 3rd క్లాస్, బాబు వచ్చేసి అనుదీప్ 1st క్లాస్. అందరికి చక్కగా మీరు ఇలా మంచి మంచి గుంగుమలాడే వంటలన్నీ చేసి పెడుతూ ఉంటారా? చేస్తాను, నేను హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశాను. ఓ, వెరీ నైస్. వసుమతి గారు, ఇది కాస్త చిక్కుబడట్టుంది కదా, ఆఫ్ చేసేద్దామా? నేను చక్కగా పోప్కి ప్యాన్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టేసుకోవచ్చా? కొద్దిగా వేసేయండి ఆయిల్. సో ఫైనల్గా పోపు పెట్టుకుంటే మనకి మునక్కాడ పులుసు రెడీ అనమాట, బజ్జీ మునక్కాడ పులుసు. ఓకే, ఫస్ట్ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఓకే, ఇవి కాస్త చిటపటలాడనిద్దాము. ఓకే ఓకే, అండ్ వీటికి మెయిన్ పోపు కూడా మనకి చక్కగా ఇది బాగా ఇదవుతే ఆ టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. పోపు పెడితే బాగుంటుంది కదా. అవును, చివరిలో ఫస్ట్ పోపు పెడితే ఏంటంటే కిందికి వెళ్ళిపోద్ది పోపు, మనకు కనిపించదు. పోపు పైన కనిపిస్తుంటే అందంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే ఇలా వేస్తే అది పైకి ఉంటుంది, మామూలుగా వేసేస్తే మనకి అది ఎలాగో మీరు అన్నట్టు కిందకే ఉండిపోతుంది. నెక్స్ట్ కరివేపాకండి, కొద్ది పసుపు వేసుకుందామండి. అందులో వేస్తారా? ఇందులో ఆల్రెడీ పసుపు ఉన్నట్టుంది కదా, కాస్త వేద్దాం. వేసుకుని ఇష్టం, వేసేయండి. ఓకేనండి, సర్వింగ్ డిష్లోకి మనం ఇది పులుసు తీసేసుకొని అప్పుడు పోపు పెట్టుకుందాం, బజ్జీలు వేసేసుకొని ఫైనల్గా పోపు వేసేసుకుందాం. ఓ ఓకే, నెక్స్ట్ బజ్జీలు, ఫైనల్గా పోపు. ఓకే, ఓ ఆ మునక్కాడలు ఆ బజ్జీలు కొంచెం నానితే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నేను ఫస్ట్ అన్నారు. ఓ అయితే కనిపెట్టేశారు. నేను కనిపెట్టేసా. పాపం మీ అక్కయ్య అమాయకురాలు కాబట్టి కనిపెట్టలేదు. ఓకే, ములక్కాడ బజ్జీల పులుసు రెడీ. వెరీ గుడ్.
మొత్తం మీకే గీత గారు. మొత్తం నాగేనా? మొత్తం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు ఒకటి ఇస్తానండి, పర్లేదు, మునక్కాడ, మిగతా అన్ని నేను తినేస్తాను. ఓకే, సో మొత్తానికి వేడి వేడిగా మునక్కాడ బజ్జీ పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ మునక్కాడ బజ్జీ పులుసు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మునక్కాడ బజ్జీ పులుసు తయారు చేసే విధానం: అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్య పిండి, వంట సోడా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన మునక్కాడ ముక్కలు ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చిలికిన పెరుగులో శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి పాన్ లోకి తీసుకోవాలి. దీనిలో పసుపు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పుదీనా, యాలకులు వేసి మరగనివ్వాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న మునక్కాడ బజ్జీలు వేయాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేగాక పెరుగు, మునక్కాడల మిశ్రమంలో వేసి పోపు పెట్టుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ బజ్జీ పులుసు రెడీ. మునక్కాడ బజ్జీ పులుసు తయారీ విధానం చూసారు కదా వసుమతి గారు. చక్కగా ఈ మజ్జిగ పులుసులో ఆ మునక్కాడ బజ్జీని కాసేపు అలా నాననిద్దాం. ఓకేనా? మీ అక్కయ్య వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ గా తిందాం. రెడీయా మరి మీరు? రెడీ అండి. డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ అంతేనా? ఓకే, మరి డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉడికించిన మీల్ మేకర్ 50 గ్రాములు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 3, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. డ్రమ్ స్టిక్ మీల్ మేకర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.